మంచిర్యాల కార్పొరేషన్ నూతనంగా ఏర్పడిన కార్పొరేషన్లో గెలిచిన 60 మందితో సభ్యులతో ఆర్డీఓ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ 32వ డివిజన్, డిప్యూటీ మేయర్ రమ్య సల్లా 54వ డివిజన్ ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ధరణి మధు మాట్లాడుతూ, ప్రజలు మమ్మల్ని నమ్ముకొని ఓటు వేశారని, వాళ్లతో అనేకమైన అందుబాటులో ఉండి సమస్యలపై నా తోటి కౌన్సిలర్తో చర్చించి పనులు చేస్తానని నన్ను నమ్మి మేయర్ పదవి ఇచ్చిన ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్పారు. మేయర్ ధరణి మధు, డిప్యూటీ మేయర్ సల్లార్ రమ్య మహేష్ మాట్లాడుతూ, ప్రజలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, వాటిని దగ్గరుండి చేస్తామనే నమ్మకంతో గెలిపించిన ప్రజలకు ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటామని, ఇచ్చిన పదవికి న్యాయం చేస్తామని అన్నారు. డిప్యూటీ మేయర్ సల్లార్ రమ్య మహేష్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ధరణి మధు గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా సల్లా రమ్య కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరియు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక వారి యొక్క ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మొట్టమొదట సభ్యుల యొక్క విజయం సాధించిన అభ్యర్థులందరికీ శుభాభినందనలు. బహుమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన అందరి పక్షాన ధరణి మధుకర్ అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయరుగా శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విజేత చూపుతానని, కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకముగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సల్లా రమ్య మహేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన నేను నా ఇష్ట దైవంపై ప్రమాణం చేస్తూ దృఢ సంకల్పంతో ధృవీకరిస్తూ నా అధికారిక విధులు నిర్వహణలో నాకు తెలిసి లేదా నా దృష్టికి వచ్చే ఏ విషయాన్నైనా విధుల నిర్వహణకు అవసరమైన సందర్భాలలో తప్ప ఏ వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలియజేయను లేదా వెల్లడించనని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం కొక్కిరాల సురేఖ గారు, ఎక్స్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ గారు సమయం లోపల ప్రతిపాదించగలరని కోరుచున్నాం. పూదరి గారు. శ్రీమతి సునీత ప్రభాకర్ పూదరి అను నేను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ సభ్యురాలిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించదనని భగవంతుడి సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శ్రీమతి సురిమల్ల సౌమ్య గారు.